తయారు చేయడానికి కాదు, తయారు చేసి చేపించేవాళ్ళం మేము. ఖైరతాబాద్ వినాయకునికి ఇది 72 సంవత్సరాలు. 71 సంవత్సరం నుండి మనం లాస్ట్ ఇయర్ 71 సంవత్సరం నుండి ఈ సంవత్సరం 72వ సంవత్సరం ఇది. ఈ వినాయకుడిని తయారు చేయడానికి దాదాపు 3 నెలలు టైం పడుతుంది. నిర్జల ఏకాదశి రోజు 25వ తారీఖు నుండి స్టార్ట్ చేసినాము. ఫస్ట్ షెడ్ అవుతుంది, తర్వాత వెల్డింగ్ అవుతుంది. వెల్డింగ్ తర్వాత మట్టి కళాకారులు వస్తారు. మట్టి కళాకారులు వచ్చి మట్టి కార్యక్రమం ఉంటుంది. దీనికి దాదాపు 150 మంది కార్మికులు, కళాకారులు అందరు పనిచేస్తేనే ఈ వినాయకుడు తయారవుతుంది. దీని తర్వాత ఇది వెల్డింగ్ అయిన తర్వాత వెల్డింగ్ పైన మెష్ వస్తుంది. ఆ మెష్ తర్వాత చెన్నై నుండి మూర్తి బృందం వస్తుంది. మట్టి కళాకారుడు ఒరిస్సా నుండి వస్తారు, జోగారావు గారు. వాళ్ళు వచ్చి అందరు కలిసి 150 మంది కార్మికులు వినాయక చవితి వరకు కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే 1 నెల టైం ఉంది కాబట్టి తొందర తయారైపోతుంది. పంచముఖ వినాయకుడు, పంచముఖ సంకటహర మహాగణపతి. ప్రతి సంవత్సరం లాగా ఏదో ఒక రూపం ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఒక రూపము, దానికన్నా ముందు ఒక రూపము, అట్లాగే ఈ సంవత్సరం పంచముఖ సంకటహర మహాగణపతిగా నామకరణం చేస్తుంది. గణేశుడు తయారు చేయడానికి ఏ అంశం అంటే గణేశుడు తయారు చేయడానికి గణపతి మహారాజ్ గణపతి. ఇప్పుడు మనము వినాయకుడు ఎట్లా ఉంటాడో వినాయకుడి రూపమే తయారు చేస్తాము. ఈసారి పంచముఖాలు 5 ముఖాలతో తయారు చేస్తాము. అది నాకు జన్మ ధన్యం అనిపిస్తుంది. మా పూర్వజన్మం చేసుకున్న పుణ్యం అనిపిస్తుంది. గణేశుని తయారు చేయడానికి, చేయించడానికి మేము పెట్టుకున్న పుణ్యం అనుకుంటున్నాం. భక్తుల కోరిక వాళ్ళు ఏం కోరికని చాలా పవర్ఫుల్ వినాయకుడు. భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే వినాయకుడు, భక్తుల వినాయకుడు. ఇది ఖైరతాబాద్ వినాయకుడు సృష్టించిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు. మీరు కోరిన కోరికలు తీర్చే వినాయకుడు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకప్పుడు 100 మంది వస్తుండే, ఒక తర్వాత 1000 మంది, ఇప్పుడు లక్షలాది మంది భక్తులు దర్శించుకొని వస్తున్నారు. మేము మా జన్మ ధన్యమైంది, లక్షల మంది దర్శించుకుంటున్నారని మాకు సంతోషం అనిపిస్తుంది. అయితే మా పరంపర ఇది. మేము తయారు చేసిన 1954 నుండి మా కుటుంబంలో తయారు చేస్తారు. సింగరి వంశము కలిసి తయారు చేస్తాము. మాకు చాలా పుణ్యం, ధన్యులం మేము. మేము మాకు అందరు బాగుండాలి, మేము బాగుండాలి, భక్తులు బాగుండాలి, మేము బాగుండాలని కోరుకుంటాము, అంతే.